అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ట్రయల్స్ అయితే జరగబోతున్నాయి 3 వెన్యూస్లో. ఒకటి వైజాగ్, తర్వాత మంగళగిరి, ఇంకోటి కడపలో. అయితే చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో చాలామందికి మెయిల్స్ కూడా వచ్చినాయి. సో వాళ్ళకి కన్ఫర్మ్ అయినట్టు డైరెక్ట్గా ట్రయల్స్కి అటెండ్ అవ్వమని చెప్పేసి. అయితే కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి నేను చెప్పేది అయితే ఒకటే. సో ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే డైరెక్ట్గా గ్రౌండ్కి అయితే వెళ్ళి అక్కడ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఏమన్నా ఉండిద్దామని చెప్పేసి అడగండి. ఎందుకంటే మనం రీసెంట్గా ఎంఆర్ఎఫ్పిఎస్ ఫౌండేషన్ ట్రయల్స్లో చూసుకున్న, దాంతోపాటు మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ ట్రయల్స్లో చూసుకున్న గ్రౌండ్లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు డైరెక్ట్గా వెళ్ళి. అయితే ఇక్కడ కూడా ఆపర్చునిటీ ఉందో లేదో అయితే ఇప్పటికైతే ఏ అనౌన్స్ రాలేదు. సో ఒకవేళ ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో డైరెక్ట్గా మీరైతే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అని అయితే చెప్పలేము. సో ఒకసారి అయితే ట్రై చేయండి. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఇప్పుడు ఈరోజు ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి. మరి దీని తర్వాత రిజల్ట్ ఎప్పుడు ఇస్తాడు, సో దాని తర్వాత ఆక్షన్స్ ఎప్పుడు, దాని తర్వాత క్యాంప్స్ ఎప్పుడు, అలాగే దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అయితే ఈరోజు ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈరోజు 10th కాబట్టి మే 10th ఈరోజు ట్రయల్స్ అయితే జరుగుతాయి. సో దీని తర్వాత రిజల్ట్ ఇంకో 2 డేస్లోనే ఇస్తాడనమాట. అంటే 12th, ఈరోజు 10th కాబట్టి రేపు ఎల్లుండు 12th అయితే. సో ఆ రోజు అయితే 12th రిజల్ట్ మనకైతే ఇస్తాడు, అనౌన్స్ చేస్తారు, మన మెయిల్కి కూడా వచ్చింది. సో దాని తర్వాత ఆక్షన్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఉంటారో దీంట్లో, సో 12th రిజల్ట్ వచ్చింది కాబట్టి దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు రేపు 16th డైరెక్ట్గా ఆక్షన్స్ అయితే ఉంటాయి వాళ్ళకి. సో ఆక్షన్స్లో మిమ్మల్ని వేలానికి కొనగలిగితే సో మీరైతే దాని తర్వాత వాళ్ళ టీంలోకి అయితే తీసుకోబోతారు. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే మ్యాచ్ షెడ్యూల్ అయితే మే 20th మ్యాచ్ షెడ్యూల్, అంటే ఎప్పుడు అనేది ఇదంతా మీకైతే ఇస్తారనమాట. సో దాని తర్వాత ఎప్పుడైతే మ్యాచ్ షెడ్యూల్ వచ్చిందో దాని తర్వాత వెంటనే క్యాంప్ అయితే మొదలైద్ది అనమాట. అది 1 month అయితే టైం ఉండిద్ది దీనికి క్యాంప్ స్టార్ట్ అవడానికి. అది జూన్ 20th నుంచి 26th వరకు అయితే ఈ క్యాంప్ అయితే స్టార్ట్ అయ్యిద్ది అనమాట. మీకు ఒకవేళ సెలెక్ట్ అయ్యి మీరు ఆక్షన్స్లో కనుక సెలెక్ట్ అయితే, సో దాని తర్వాత చూసుకున్నట్టయితే టీమ్ రిపోర్టింగ్ ఉండిద్ది. క్యాంప్ అయిపోయిన తర్వాతే మీకు టీమ్ రిపోర్ట్ ఉండిద్ది అనమాట. టీమ్ రిపోర్టింగ్ కడపలో చేయాలి. సో అది 27th June టీమ్ రిపోర్ట్ అయితే కడపలో వాళ్ళే తీసుకెళ్తారనమాట. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి అనమాట. సో 28th నుంచి 29th June 29th అక్కడే కడపలోనే రిపోర్టింగ్ చేసిన తర్వాత రోజు నుంచి ఒక 2 days అక్కడ మీకు ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. సో దాని తర్వాత లీగ్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. సో దాని తర్వాత మ్యాచ్లు జరుగుతాయి అనమాట. సో ఇది హోల్ ప్రాసెస్. అయితే ఇక్కడ కనుక మీరు మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఖచ్చితంగా ఐపీఎల్ నుంచి స్కౌటింగ్ టీం అయితే ఖచ్చితంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి వస్తారు. సో అక్కడ కనుక మీరు మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తే కనుక ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ ట్రయల్స్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళి దాని తర్వాత ఆక్షన్స్లో కూడా వాళ్ళే మిమ్మల్ని బిడ్ చేసుకోవడం జరిగింది. సో ఇదొక అందరికీ ప్రతి ఒక్కరికి ఎవరైతే క్రికెట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని అయితే చెప్పాలా. సో దీంట్లో రేపు ట్రయల్స్లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే బ్యాట్స్మెన్స్ అయితే ఓన్లీ మీరు డ్రైవ్స్ ఒకటి, అలాగే ఎలాగ డిఫెండ్ చేయగలుగుతున్నారో అనే దాని మీదే మిమ్మల్ని అయితే చూస్తారు. మీరు హిట్టింగ్ చేస్తున్నారా లేదంటే మంచి రసల్లాగా ఆడుతాం కాదు. రేపు ఓన్లీ ద్రావిడ్ లాంటి డిఫెన్స్ మాత్రమే మీరు ఆడాలా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత బౌలర్స్కి చెప్పేది ఒకటే, మీరు ఎంత మంచి పేస్ వేయగలుగుతారో అంత ఫుల్ ఎఫర్ట్ అయితే పెట్టండి పేస్ మీద. సో దాంతోపాటు లైన్ లెంత్ కరెక్ట్గా ఉందా లేదా అనే దాని మీద ఫోకస్ పెట్టండి. సో ఈ 2 మాత్రమే చూస్తారు. సో దాని తర్వాత మీరు వికెట్ కీపర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫస్ట్ వికెట్ కీపింగ్ అయితే చేపిస్తారు. సో దాని తర్వాత బ్యాటింగ్ అయితే పంపిస్తారు. సో వికెట్ కీపింగ్ మాత్రం ఎటువంటి భయం లేకుండా చేయండి. సో దాని తర్వాత బ్యాటింగ్ పంపించినప్పుడు మీరు 6లు కొట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ డిఫెన్స్, డ్రైవ్ ఇందాక చెప్పినట్టు. సో ఇవి మాత్రమే మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా లేదా అనే దాని మీద మాత్రమే వాళ్ళు చూస్తారు. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇందాక చెప్పాను, రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళి మీరైతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అడగండి. సో ఒకవేళ ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మనం ఐపీఎల్ ట్రయల్స్లో సో ఐపీఎల్ మన రీసెంట్గా ఎంఆర్ఎఫ్పిఎస్ ఫౌండేషన్ ట్రయల్స్లో చూసుకున్నా, లేదంటే ఆల్రెడీ మనం డిస్ట్రిక్ట్ ట్రయల్స్లో చూసుకున్నా మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో ఇక్కడ కూడా ఆ ఛాన్స్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళేవారని ఉంటే వెళ్ళి ట్రై చేయడం బెటర్ అనేది నా ఒపీనియన్.